Hello aspirants, welcome to our channel. Please share, like, subscribe and support our channel. లాస్ట్ క్లాస్లో యూనిట్ 2లో మనము హిమాలయ వ్యవస్థ ఎలా ఏర్పడింది, అలాగే ట్రాన్స్ హిమాలయాస్ లేదా టిబెట్ లేదా తెతీస్ హిమాలయాస్లో గల పర్వత శిఖరాలు, అలాగే మైదానాలు, అలాగే కనుమలు, వీటి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు హిమాద్రి హిమాలయాలు లేదా ఉన్నత హిమాలయాలు వీటి గురించి మరియు హిమాచల్ హిమాలయాల గురించి మరియు శివాలిక్ కొండల గురించి తెలుసుకుందాం. సో ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఏదైతే బైఫర్కేషన్ అంటే ఈ హిమాలయాల గురించి ఏదైతే మనం చదువుకుంటున్నామో ఇది మనం ఉత్తరం నుంచి దక్షిణం వరకు తీసుకొని మొదటగా ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పుకోవడం జరిగింది. ట్రాన్స్ హిమాలయాస్ లేదా టిబెట్ హిమాలయాస్ లేదా తెతీస్ హిమాలయాస్, రెండవది హిమాద్రి హిమాలయాలు లేదా ఉన్నత హిమాలయాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మూడవది హిమాచల్ హిమాలయాలు అని చెప్పి, అలాగే నాలుగవది శివాలిక్ కొండలు అని చెప్పుకోవడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏవేవి చదువుకున్నామో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని ఎర్లీగా ఈ క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. సో లాస్ట్ క్లాస్లో ఈ హిమాలయ వ్యవస్థ ఎలా ఫామ్ అయింది, మన భారతదేశంలో ఇంత వైవిధ్యము మరియు సాంస్కృతిక సంప్రదాయాలు ఎలా వచ్చాయి, సో మనం 50 కోట్ల సంవత్సరాల ముందు మన భూభాగం ఎలా ఉన్నది, పాంజియా పాంతెల్సా అలా ఉండడము, తర్వాత తెతీస్ సముద్రం రావడము, మనం ఈక్వేటర్కి దక్షిణంగా ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప భూభాగం ఏదైతే ఉందో అది ఉత్తరంగా కదలడము, కదిలినప్పుడు ఈ తెతీస్ సముద్రంలో ఉన్నటువంటి ఒండ్రు మట్టి ఏదైతే మట్టి నదుల ద్వారా తీసుకురాబడినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని తోసుకుంటూ 2 పలకలు ఇలా కదిలినప్పుడు అవి ముడతలుగా ఏర్పడము, అలా ఏర్పడిన వాటిల్లో భాగంగా 5 కోట్ల సంవత్సరాల ముందు ఏదైతే ఉన్నదో మనకు ట్రాన్స్ హిమాలయాస్ ఏర్పడము, ఆ తర్వాత 2 నుంచి 2.5 కోట్ల సంవత్సరాల మధ్య హిమాద్రి, అలాగే 80 లక్షల నుంచి 1 కోటి సంవత్సరాల మధ్య హిమాచల్, అలాగే 20 నుంచి 50 లక్షల సంవత్సరాల మధ్య శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు ఏర్పడినాయని మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. అలాగే ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్నటువంటి పర్వత శిఖరాలు, అలాగే కనుమలు మరియు మైదానాలు, సో ఆ కనుమల్లో కొన్ని ఇంపార్టెంట్ కనుమలు, సో అవేవి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఈరోజు క్లాస్లో హిమాద్రి ఏదైతే లాస్ట్ క్లాస్లో చదువుకున్నామో అదే ఫ్లోలో మనం ఈరోజు క్లాస్ మొదలు పెడదాం. సో హిమాద్రి హిమాలయాలకు వచ్చేసరికి హిమాద్రి హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వత శిఖరాలు మొదటగా, సో అవి చూసే ముందు సో హిమాద్రి హిమాలయాలు అంటే దీన్ని ఉన్నత హిమాలయాలు అని పిలవడానికి కారణం ఏంటంటే మనము మన భారతదేశ చిత్రపటం ప్రతి ఒక్కరూ జాగ్రఫీ మీద ఇంట్రెస్ట్ రావాలంటే మొదటగా ఎంతో కొంత ఎగ్జాక్ట్గా కాకుండా భారతదేశ చిత్రపటాన్ని మినిమం గీయడం అనేది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మన చేతికి జాగ్రఫీ వచ్చిందంటే మైండ్లో ఆల్మోస్ట్ ఆల్ జాగ్రఫీ అలాగే కూర్చునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ యూనియన్ టెరిటరీ అనుకుంటే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ నేపాల్ ఉంటుంది, ఇది సిక్కిం, సో అలాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇలా వచ్చి ఉంటుంది, దెన్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇలా అనుకున్నప్పుడు మొదటగా మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నటువంటి ఏదైతే ట్రాన్స్ హిమాలయాస్ ఉన్నాయో ట్రాన్స్ హిమాలయాస్లో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నామండి, ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం, లద్దాఖ్ మరియు జస్కర్, అలాగే కైలాస్ కొండలు అనేవి ఈ టిబెట్ పీఠభూమిలో ఉండడం జరుగుతుంది. సో ఇవి ఏవైతే ఉన్నాయో కారకోరం, వీటిని కారకోరం అనుకుంటే, అలాగే కారకోరంలో ఉన్నటువంటి కనుమ ఏదైతే ఉందో అది మీకు ఆల్రెడీ చెప్పాను, K2 లేదా గాడ్విన్ ఆస్టిన్, అది మన భారతదేశంలో కల్లా అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం. సో ఇది కారకోరం, లదాఖ్, జస్కర్ ఇవి అయినప్పుడు ఇక్కడ K2 గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. సో ఇది ఇలా ఉండగా ఇక్కడ పిరి పంజాలు ఉంటుంది, కానీ ఇక్కడ నేను మీకు ఐ థింక్ ఒక వేరే కలర్ తీసుకుంటాను, ఇక్కడ గ్రీన్ తీసుకుంటాను. సో ఈ గ్రీన్తో ఏదైతే మెన్షన్ చేశానో దాన్ని K2 లేదా గాడ్విన్ ఆస్టిన్, ఇది ఎక్కడ ఉంది అంటే ట్రాన్స్ హిమాలయాస్లో ఉందని మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాము. అలాగే ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా జస్కర్లో కాదు, జస్కర్కి కొంచెం కింద, ఎందుకంటే
ఈ మ్యాప్ మనం చాలా చిన్నగా వేసుకోవడం వల్ల నేను వేసేది మీకు జస్కర్లో అనిపించి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది జస్కర్కి సంబంధం లేదు. దీన్ని మనము నంగా ప్రభాత్, మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో నేను చెప్పానో నంగా ప్రభాత్ నుంచి నామ్చబర్వా వరకు, అంటే ఇక్కడ ఉండే నామ్చబర్వా, ఇక్కడ ఏదైతే ఉందో నామ్చబర్వా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చబర్వా వరకు, నామ్చబర్వా. సో మీకు ఎగ్జాక్ట్గా ఇది రాస్తున్నాను మళ్ళీ. సో నామ్చబర్వా ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను, మీరు చూడండి. సో నంగా ప్రభాత్ నుంచి నామ్చబర్వా వరకు నేను ఇది ఒక కలర్లో, బ్లూ కలర్లో. సో ఇలాగిన మనం గీసుకున్నట్లయితే మనం తీసుకున్నట్లయితే ఇది మొత్తం 2400 కిలోమీటర్ల పొడవు, అలాగే 6100 అంటే 6.1 కిలోమీటర్ హైట్, సగటు హైట్. అంటే సగటు ఎత్తు అంటే దీంట్లో ఎత్తైన శిఖరాలు 8800 మీటర్ల నుంచి సమ్ 4000 చిల్లర మీటింగ్, అంటే కొన్ని ఎత్తైన శిఖరాలు, కొన్ని కొంచెం చిన్నవి. అలా అన్ని శిఖరాల హైట్ని తీసుకొని ఎన్ని శిఖరాలు అయితే ఉన్నాయో మీ అందరికీ తెలుసు సగటు ఎలా కడతాము. సపోజ్ 10 శిఖరాలు ఉంటే 10 శిఖరాల హైట్ తీసుకొని మనము 10 శిఖరాల హైట్ మొత్తం పైన హారంలో, లవము హారం అంటాం కదా, మనం న్యూమరేటర్ మరియు డినామినేటర్లో వేసుకొని సగటు చేయగా ఇది 6100 మీటర్ సగటు ఎత్తు అనేది వస్తుంది. సో ఇది హిమాద్రి పర్వతాలకు సంబంధించినటువంటిది. సో హిమాద్రి పర్వతాలకు సంబంధించి 2400 కిలోమీటర్ల పొడవు, మరియు ఇది లదాఖ్లో ఉన్నటువంటి నంగా ప్రభాత్ నుంచి అలాగే నామ్చబర్వా వరకు విస్తరించి ఉండటం, మరియు వీటి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్లు కావటం. సో ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు. సో అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే K2 గాడ్విన్ ఆస్టిన్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అది కారకోరంలో ఉందని కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ హిమాద్రి వ్యవస్థలో అత్యంత ఎత్తైన శిఖరాలు నేను ఇక్కడ ఏదైతే నోట్స్ ఉందో దాంట్లో ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. అంటే ఎత్తైన శిఖరం మొదటగా రాశాను, తర్వాత కొంచెం దానికంటే తక్కువైనటువంటి శిఖరాలు రాయడం జరిగింది. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం. సో మీరు ఒకసారి దీన్ని గమనించండి. ఎవరెస్ట్ శిఖరం అంటే హిమాద్రి వ్యవస్థలో ఎత్తైన శిఖరం ఏంటంటే అది మౌంట్ ఎవరెస్ట్. అది ఎక్కడ ఉంది అంటే నేపాల్లో. అలాగే హిమాద్రి వ్యవస్థలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే కాంచన్జుంగా. అది ఎక్కడ ఉంది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి సిక్కింలో ఉంది. సో దీని హైట్ ఎంత అంటే 8598 మీటర్లు. సో ఇలా ఉండగా ఇది భారతదేశంలో రెండవ ఎత్తైనటువంటి శిఖరము. సో రెండవ ఎత్తైనటువంటి శిఖరము అన్నప్పుడు ఇది 8598 ఉన్నప్పుడు మొదటి ఎత్తైనటువంటి శిఖరం ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం, K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. సో ఈ K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ ఎంత ఉంది, దాని హైట్ ఏంది? సో మనకి ఇది 8598 మీటర్లు ఉన్నప్పుడు ఈ గాడ్విన్ ఆస్టిన్కి వచ్చేసరికి ఈ గాడ్విన్ ఆస్టిన్కి సంబంధించినటువంటి హైట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి 8611 మీటర్లు. సో మీరు చూసినట్లయితే గాడ్విన్ ఆస్టిన్కి మరియు ఈ కాంచన్జుంగాకి కరెక్ట్గా 13 మీటర్ల వ్యత్యాసం కలదు. సో మీరు ఇలా చదివేటప్పుడు ఒకదానికి కంపేర్ చేసుకొని చదవడం వల్ల మీకు ఇక్కడే 3 బిట్లు వచ్చాయండి. హిమాద్రి వ్యవస్థలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి అంటే ఎవరెస్ట్. అది ఎక్కడ ఉంది అంటే నేపాల్. అలాగే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే K2 గాడ్విన్ ఆస్టిన్ ఎక్కడ ఉంది అంటే మన కారకోరంలో ఉంది, లేదా ట్రాన్స్ హిమాలయస్, టిబెట్ లేదా తెతిస్ హిమాలయస్. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్ ద్వారా దాన్ని మనం పాయింట్అవుట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరం ఏంటి అంటే కాంచన్జంగా. అది ఎక్కడ ఉంది హిమాద్రిలో. సో ఏ స్టేట్లో ఉంది అనగా సిక్కిం. అలాగే మకాలు.
ఈ మకాలు అనేది నేపాల్లో ఉంది, మకాలు మరియు ధవళగిరి. సో ఈ మకాలు ధవళగిరి వీటి హైట్లు గుర్తుపెట్టుకోవాలి, అలాగే వీటి ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మకాలు మరియు ధవళగిరి ఎక్కడ ఉందంటే మనకి నేపాల్లో ఉంది. అలాగే నంగా ప్రభాత్, ఈ నంగా ప్రభాత్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. హిమాద్రి వ్యవస్థ నంగా ప్రభాత్ నుంచి నామ్చే బరువా వరకు 2400 కిలోమీటర్లు 2400 కిలోమీటర్ల పొడవుతో 6100 మీటర్ల సగటు ఎత్తుతో విస్తరించి ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. అలాగే ఈ నంగా ప్రభాత్ ఎక్కడ ఉందంటే లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. ఈ నామ్చే బరువా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే అన్నపూర్ణ ఎక్కడ ఉందంటే నేపాల్లో. సో నందాదేవి ఉత్తరాఖండ్. అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్ అంటే మీరు వివి నాయక్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మన వివి నాయక్ లేదా అల్లు అర్జున్ సినిమా ఉంది కదా బద్రీనాథ్, కేదార్నాథ్. సో ఇవి ఉత్తరాఖండ్లో ఉంది. సో నందాదేవి అంటే మీరు కొన్ని గుడ్డి గుర్తులు పెట్టుకోండి. దేవి అంటే మనం ఎక్కువగా పూజలు అవి చేస్తుంటాం కదా మన ఇండియాలోనే, అంటే ఉత్తరాఖండ్. అలా ఏదన్నా కొంచెం మీకు సంబంధించినవి మీ మెమరీ పవర్ బట్టి. అంటే మళ్ళీ అన్నపూర్ణ అంటే సార్ ఆమె కూడా దేవత కదా నేపాల్లో ఉందనుకుంటారు. సో కాబట్టి మీరు మీ యొక్క పర్సనల్ అది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది. సో ఇంకొకటి మెథడ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇండియా మ్యాప్లో లదాఖ్లో మనకు ఇక్కడెక్కడో మనం పాయింట్అవుట్ చేసాము. ఏంటిదండి ఇది? నంగా ప్రభాత్. సో నంగా ప్రభాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో గల నామ్చే బరువా అంటే నేను ఇక్కడ షార్ట్కట్ రాస్తున్నా. నంగా ప్రభాత్ నామ్చే బరువా అంటే ఎన్బి అని పెడుతున్నా. సో ఈ రెండు మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే హిమాద్రి వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండు, ఒకటి లదాఖ్ యూనియన్ టెరిటరీ, ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అని మీకు అందరికీ తెలుసు. అది అలా ఉండగా ఇప్పుడే మనం డిస్కస్ చేసినటువంటి మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? సో నేను ఈ అని పెడుతున్నాను. అలాగే అన్నపూర్ణ ఏ. అలాగే మకాలు మరియు ధవళగిరి. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మనం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే సో మకాలు, ధవళగిరి, అన్నపూర్ణ మరియు మౌంట్ ఎవరెస్ట్ ఏవైతే లొకేట్ చేసామో మ్యాప్లో. సో ఇప్పుడు మనకి ఎన్ని శిఖరాలు సరిపోయాయండి? నంగా ప్రభాత్ నుంచి నామ్చే బరువా వరకు హిమాద్రి వ్యవస్థ ఉంది. అలాగే మౌంట్ ఎవరెస్ట్ హిమాద్రిలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం నేపాల్లో ఉంది. అలాగే అన్నపూర్ణ, సో అలాగే మకాలు, ధవళగిరి. సో ఇదిలా ఉండగా భారతదేశంలో రెండవ అత్యంత ఎత్తైనటువంటి శిఖరం కాంచన్జంగా. అది ఎక్కడ ఉంది అంటే మనం ఇక్కడ సిక్కింలో దాన్ని మనం లొకేట్ చేయొచ్చు. సో కాంచన్జంగా నేను కేజెడ్ అని ఇక్కడ పేరు ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మనం ఉత్తరాఖండ్ గురించి ఇప్పుడే మనం అనుకున్నాము. మన వివి నాయక్ సంబంధించినటువంటి బండికి సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో బద్రీనాథ్ మరియు కేదార్నాథ్. సో అవి ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ అనే పర్వత శిఖరాలు. సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి మీరు అలా ఆర్డర్లో రాసుకొని మ్యాప్లో గిన గుర్తించగలిగితే ఎగ్జాక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి మ్యాప్లో చూస్తారు, మీరు లొకేట్ చేసిన మ్యాప్ అది కరెక్ట్ లేదంటే అది కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ శిఖరము ఏ స్టేట్లో ఉంది, దాని హైట్ ఏంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు హిమాద్రి వ్యవస్థలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి, రెండవ ఎత్తైన శిఖరం ఏంటి, మన ఇండియాలో మొదటి ఎత్తైన శిఖరం ఏంటి, మరి ఈ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం లొకేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలా లొకేట్ చేసుకొని చదవడం వల్ల మీకు ఎక్కువ బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్ అయిపోయింది, ఎవరెస్ట్ అయిపోయింది, అన్నపూర్ణ, మకాలు, ధవళగిరి, కాంచన్జంగా, నామ్చే బరువా, నంగా ప్రభాత్. ఇంకా ఏవి మిగిలాయండి? మీరు ఫాలో అయ్యేటోళ్ళు నాతో పాటుగా మీరు పలకడం వల్ల మీకు వీడియో చూస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో మనం ఐ థింక్ అన్నీ కవర్ చేసాము. నందాదేవి. సో నందాదేవి ఒకటి ఉత్తరాఖండ్లో మనం మిస్ చేసాము. సో నందాదేవిని కింద లొకేట్ చేసుకున్నామంటే ఇక్కడ. సో ఇవి ఆర్డర్ కరెక్ట్ కాదండి, నేను ముందే చెప్తున్నా. ఆర్డర్ ఇట్లే ఉంటాయా ఎగ్జాక్ట్గా అనేది సివిల్ సర్వీసెస్లో కూడా అడగరు. దీని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నందాదేవి ఆల్రెడీ ఎన్డి అని ఇస్తున్నా. సో ఆర్డర్ గురించి కాదు ఇక్కడ క్వశ్చన్. మనకి హిమాద్రి వ్యవస్థలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు వాటి హైట్ ఏంటిది, అది ఏ స్టేట్లో లొకేట్ అయినా అనేది
మనం ముఖ్యంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో మరి ఇదే ఎందుకు సార్ మీరు ట్రాన్స్ హిమాలయస్లో ఇంత పర్టికులర్గా చెప్పలేదంటే, ట్రాన్స్ హిమాలయస్ మొత్తం ఒకే దగ్గర ఉండడం, లదాఖ్లో ఉండడం, అక్కడ ఓన్లీ మనకు కారకోరం, లదాఖ్ జస్కర్లో కారకోరంలోనే పర్వత శిఖరాలు K2 కానీ K1 కానీ ఇవి ఉండడము, అక్కడ ఓన్లీ 3 పర్వత శిఖరాలు కాబట్టి, మరియు కొన్ని పాసెస్ ఉండడం వల్ల వాటిని అక్కడే డిస్కస్ చేస్తాం. వాటిని కూడా మ్యాప్లో మనం ప్లాట్ చేయొచ్చు. సో అవి అంత వీటిల్లోనే ఎక్కువ పర్వత శిఖరాలు ఉండడం వల్ల, అంటే ఏవైతే ఎక్కువ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం క్లాస్ చెప్పుకుంటూ వెళ్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి హిమాద్రిలో కల కనుమలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో 2 కొండల మధ్య, 2 పర్వతాల మధ్య ఇట్లా పర్వతాలు ఉన్నప్పుడు ఇట్లా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అట్లా ఉంటాయి. ఆ పర్వతాల మధ్య ఏదైతే దారి ఉంటుందో దాన్ని పాస్ అంటాము. సో అలా పాస్లు ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది, డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో ఏం పెద్ద ఎక్కువ కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. మీరు 2-3 సార్లు చదివితే ఒక ఫ్లో వచ్చేస్తుంది. సో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి పాస్లు జోజిలా, బూర్జులా. నేను ఇక్కడ నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాని వాళ్ళు ఒకసారి ప్రొనౌన్స్ చేస్తాను, జోజిలా, బూర్జులా. ఒకవేళ అప్పటికీ అర్థం కాకుండా మీరు పాసెస్ ఇన్ లదాఖ్ లేదా లదాఖ్లోని కనుమలు అని మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు వీటి పేర్లు వస్తాయి. సో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి కనుమలు ఏవైతే ఉన్నాయో జోజిలా, బూర్జులా. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి, మీరు ఇక్కడ రాష్ట్రాలు చూసారంటే మనం ఆర్డర్లో రాయడం జరిగింది. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి రాసామండి, వెస్ట్ టు ఈస్ట్, అంటే పడమట నుంచి తూర్పుకి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, నంగా ప్రభాత్ నుంచి నామ్చే బర్వా. సో మీరు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఇప్పుడు ఒకదానికి రిలేట్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ లదాఖ్ వచ్చింది, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. నేపాల్ ఎందుకు రాలేదంటే మనం ఇండియాలో ఉన్నటువంటి కనుమలే చూస్తున్నాం కాబట్టి. అక్కడ మరి నేపాల్ ఎందుకు వచ్చింది సార్ అంటే, హిమాద్రిలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది కాబట్టి, హిమాద్రి వ్యవస్థ మన ఇండియాలో ఎంత ఉందో నేపాల్లో కూడా మేజర్ షేర్ ఉంది కాబట్టి, దాని గురించి ఎంతైనా తెలుసుకునే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే జోజిలా, బూర్జులా అనే కనుమలు లదాఖ్లో ఉండగా, షిప్కిలా, కుంజుమ్ ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కనుమలు లిపులేక్, నీతిలా, మానా, ములింగా, దగ్లా. మళ్ళీ ఒకసారి చదువుతాను, లిపులేక్, నీతిలా, మానా, ములింగా, దగ్లా. సో మీరు ఇవి చదివేటప్పుడు ఏందో సార్ పేర్లు చదువుతున్నాడు బోరింగ్గా ఉందని అనుకోవద్దండి. నేను ఇక్కడ ఏ క్లాసు ఏ లెసన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ప్రతి ఒక్క లెసన్కు సంబంధించి మినిమం ఫస్ట్ చాప్టర్లో నేను ఓన్లీ 20 బిట్సే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు అంత ఇది ఎక్విప్మెంట్ కానీ ఈ కొంచెం టైం ఇష్యూస్ ఉండే. సో ఇప్పుడు కాకుండా కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అయిపోయిన తర్వాత మినిమం 100 బిట్స్, వాటిల్లో కూడా డైరెక్ట్ బిట్స్ కాకుండా ఏవైతే కన్ఫ్యూజన్ ఉంటాయో ఆ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదన్నా థియరిటికల్గా మనం మిస్ చేసుకున్నా నేను అక్కడ ఆ కాన్సెప్ట్ అనేది అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదో నాకు ఒకసారి ఫీజు కట్టి నేను ఒక 50 అవర్స్లో జాగ్రఫీ చెప్పడము, ఆ ఫీజు అయిపోయింది ఇంకా జాగ్రఫీ అయిపోయింది అనేది లేదు. నేను ఎన్నిసార్లు కావాలన్నా నా క్లాసెస్ని అప్డేట్ చేయొచ్చు. సో ట్రెండ్ ప్రకారము క్లాసెస్ని ఇంకా ప్రిసైజ్ చేయొచ్చు, అంటే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న అంశాలనే మీకు ఒక మంచి వేలో ప్రజెంట్ చేయొచ్చు, మీకు గుర్తుపెట్టుకునే విధంగా. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2, గ్రూప్ 1 గురించి కష్టపడే అభ్యర్థులు, అవి కాకుండా వాళ్ళు రాసే ప్రతి ఎగ్జామ్లోనూ హెల్ప్ కావాలనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సో మళ్ళీ ఒకసారి లదాఖ్లో జోజిలా, బూర్జులా, అలాగే హిమాచల్ ప్రదేశ్లో షిప్కిలా, కుంజుమ్, అలాగే ఉత్తరాఖండ్లో లిపులేక్, నీతిలా, మానా, ములింగా, దగ్లా, అలాగే సిక్కింలో నాతులా, జలప్లా, నాకులా. సార్ లా అని వస్తుంది అంటే ఏంటంటే అక్కడ లా అంటే పాస్ అనమాట, కనుమ. వాళ్ళ పేర్లే అలా పెట్టేసుకున్నారు, నాతులా, జలప్లా, నాకులా. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో బమ్లా, బొమిడిలా, యాంగ్యాప్, తిహంగ్, ద్వీప్, చౌకాన్. సో ఈ ద్వీప్ కనుమ గురించి మనం ఆల్రెడీ ఎక్కడ చదివామంటే ఫస్ట్ యూనిట్లో ద్వీప్ కనుమ వచ్చేసరికి
మనకి తూర్పు సైడ్న చివరి కొనగా మనం ద్వీపకల్ప గురించి చదువుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చూడబోయే అంశాలు ఏంటి అంటే, నెక్స్ట్ ఈ హిమాద్రి గురించి మనం నెక్స్ట్ రిమైనింగ్ ఏవైనా అంశాలు ఉంటే ఇక్కడ మిస్ అయినవి మనం అవి బిట్స్ రూపంలో చదువుకుంటాము. సో ఆ బిట్స్లో చదువుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ మనం ద్వీపకల్ప ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ ద్వీపకల్ప అనేది అరుణాచల్ ప్రదేశ్కి మరియు మయన్మార్కి మధ్య పాస్గా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఈ ద్వీపకల్ప వేటిని కలుపుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు మయన్మార్. ఓకే, సో ఎలాగో వచ్చింది కాబట్టి మనం దీని గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈ పాసుల గురించి ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఉంటే మనము తర్వాత బిట్స్ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు కంపల్సరీ ఈ పాసులన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఏం లేదు, 2-3 సార్లు రాశారంటే ఈజీగా గుర్తుంటుంది. తర్వాత హిమాచల్ వ్యవస్థ. అయితే ఈ హిమాచల్ వ్యవస్థ గురించి చెప్పుకునే ముందు సో మనం చెప్పాము అత్యంత ఎత్తైన శిఖరాలు కానీ చాలా ఇది ఈ హిమాద్రి వ్యవస్థ గురించి ఒక చెప్పుకోవడం జస్ట్ మనం ఒక అంశం ఇక్కడ అంటే ఒక చిన్న ఇక్కడ ఏదైతే నంగప్రభాత్ నుంచి నామ్చబర్ వరకు నేను ఇక్కడ గీసేస్తున్నా ఆల్రెడీ అంతా మీరు ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కనుమలు కావాలంటే. సో ఇలా ఏదైతే హిమాద్రి ఇలా ఇక్కడి వరకు ఉన్నాయో ఇవి అర్ధచంద్రాకారంలో ఉండడము లేదా వీటినే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్థోక్లినల్ ఆకారంలో ఉండడం, అంటే చాపం ఆకారంలో ఉండడం. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేబీ సో దాని గురించి వచ్చేసరికి సో ఇప్పుడు ఇది ఏదైతే హిమాలయాలు ఉన్నాయో తర్వాత హిమాద్రి గురించి చెప్పుకునేటప్పుడు ఒక అంశం ఏంటంటే ఇక్కడ మనం ఇది ఏ కలర్ తీసుకున్నాము అక్కడ డిఫరెన్షియేట్ చేయాలంటే విల్ గో ఫర్ రెడ్ వద్దు, ఓకే విల్ టేక్ బ్లూ. సో ఇప్పుడు హిమాద్రి వ్యవస్థ ఉన్నంత ఇట్లా ఒకటే విధంగా ఇదంటే క్రమ సంఖ్యలో నామ్చబర్వా నుంచి నంగప్రభాత్ నుంచి నామ్చబర్వా అలా ఇప్పుడు హిమాచల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే హిమాచల్ వ్యవస్థ దీనిలాగానే ఇంత హైట్ ఉండదు, కాకుంటే దీనంత కంటిన్యూస్గా కూడా ఉండదు. ఇలా స్టార్ట్ అవుతుంది అంటే పంజాబ్లో స్టార్ట్ కాదు, ఇక్కడ మ్యాప్లో చూపించడానికి కుదరలేదు నాకు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ హిమాచల్ వ్యవస్థని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతోటి పిలుస్తారు. అంటే ఈ హిమాచల్ వ్యవస్థలోని కొండల్ని ఒక్కొక్క దగ్గర ఇప్పుడు దీన్ని తీసుకున్నామంటే పిరి పంజల్ రేంజ్ అంటారు. సో అలా హిమాచల్ గురించి మనం చదువుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకు శివాలిక్ కొండలు కూడా ఇక్కడే చిన్న కొండలుగా ఉంటాయి, చిన్న కొండలు. ఇది డిఫరెన్షియేట్ చేద్దాం, ఈ శివాలిక్ అనుకుంటే చిన్న కొండలు ఇట్లా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండదండి, ఇవన్నీ కొంచెం ఇంకా పైకే ఉంటాయి నాకు ఇక్కడ. సో ప్లాటింగ్ కొంచెం సో ఇక్కడే ఉంటాయి యాక్చువల్గా, మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ. ఓకే జస్ట్ అయితే సో నేను ఇక్కడ గీస్తాను. ఇప్పుడు ఈ పెద్దవి హిమాద్రి, ఇవి హిమాచల్ అనుకుంటే ఈ చిన్న కొండలు ఏవైతే ఉంటాయో సో అవి శివాలిక్ అంటే ఎస్. ఇది హిమాచల్, ఇది హిమాద్రి. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అంశం మనం గమనించాల్సిన అంశం ఏదంటే సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ హిమాద్రి వ్యవస్థకి మరియు హిమాచల్ వ్యవస్థకి మధ్యలో లోయలు ఉన్నాయి. సో ఈ ఏర్పడినటువంటి లోయలు ఒక్కొక్క లోయ ఒక్కొక్క దానికి ప్రసిద్ధి, అవి మనం చదువుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక సమతల భూతలంలో ఇక్కడ లోతుగా ఉన్న వాటిని మనం లోయలు అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇవి కొండలే ఈ హిమాచల్, ఇక్కడ శివాలిక్ కొండలే. ఈ కొండల మధ్యలో
అంటే అది లోయ కాదు, రెండు చుట్టూరు ఎత్తైన ప్రదేశం ఉంది, ఇది లోపలికి కిందకు ఉంది ప్రదేశం, కానీ దాన్ని లోయ అనరు. లోయ అంటే ఏమంటారు, సమతలంలో ఉండే ప్రదేశంకి ఇట్లా లోపలికి ఉంటే లోయ అంటారు. అక్కడ ఏమైందంటే రెండు మౌంటైన్స్ ఇట్లా ఉండడం వల్ల, ఈ రెండు ఎత్తైన మౌంటైన్స్ ఉండడం వల్ల ఈ ప్రదేశం ఏదైతే కిందగా ఉంటుందో దాన్ని డూన్స్ అంటారు. డెహ్రాడూన్, పాట్లీ డూన్, కోటి, ఇట్లా ఈ డూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డూన్స్ అనడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఈ హిమాలయాల వ్యవస్థలో లోయలు ఎక్కడ ఏర్పడినాయి, వేటి వేటి మధ్య లోయలు ఏర్పడినాయి అంటే హిమాద్రి హిమాలయాలకు మరియు హిమాచల్ హిమాలయాలకు. అలాగే ఈ డూన్స్ అనే భౌగోళికమైనటువంటి ఈ ఆబ్జెక్ట్స్, భౌగోళిక అంశాలు హిమాలయ వ్యవస్థలో వేటి మధ్య ఫామ్ అయినాయి అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు హిమాచల్ వ్యవస్థ మరియు మనకి శివాలిక్ మధ్యలో ఇవి ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇది క్లారిటీ వచ్చినట్లయితే, జస్ట్ మనకాడ ఇక్కడ గ్రాఫిక్స్ లేవండి, ఇవన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. ఇక్కడ ఏదైతే ఉందో హిమాద్రి, దాని కిందగానే హిమాచల్, దాని కిందగానే శివాలిక్ ఉంటాయి. సో హిమాద్రికి మరియు హిమాచల్కి మధ్యలో ఉండే లోయలు, ఆ లోయల్లో కుంకుమ పువ్వు మరియు యాపిల్స్ ఎక్కడ పండిస్తారు వాటికి సంబంధించి తెలుసుకుందాము. అలాగే హిమాచల్ మరియు శివాలిక్ మధ్యలో ఏర్పడినటువంటి ఆ సమతల ప్రదేశాలని డూన్స్ అంటాము. అవి వేసవి విడుదలు ఉన్నాయి అక్కడ, అవి ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుందాం. సో హిమాలయాల్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతోటి. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేశామో అది మళ్ళీ ఒకసారి మ్యాప్లో ప్లాట్ చేసుకుందాం. ఇది ఇలా ఉండగా మనకి ఇప్పుడు పిరి పంజాల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకోండి. సపోజ్ మనం ఇప్పుడు పిరి పంజాల్, దౌలధర్, నాగటిబ్బా ఇలా మనం చూద్దాం అవి ఎక్కడ ఉన్నాయి ఏవి అనేది చూద్దాం. ఇప్పుడు పిరి పంజాల్ వచ్చేసరికి ఇది జమ్మూలో ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ రెండు యూనియన్ టెరిటరీలు అయిన తర్వాత ఈ పిరి పంజాల్ శ్రేణి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లోను, అలాగే దౌలధర్ హిమాచల్ ప్రదేశ్లోను. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, నాగటిబ్బా ఉత్తరాఖండ్లోను, ముస్సోరి ఉత్తరాఖండ్, అలాగే మహాభారత్ నేపాల్, అలాగే బ్లాక్ పర్వతాలు భూటాన్లో ఉన్నాయి. సో ఇవి ఇలా ఉండగా ఇప్పుడు మనం ఇది ఏ ఆర్డర్లో చెప్పుకున్నామండి, ఉత్తరం నుంచి లేదు అంటే నామ్చే బర్వా మన ఏదైతే ఉందో లదాఖ్లో ఉన్నటువంటి నంగా ప్రభాత్ నుంచి నామ్చే బర్వా వరకు ఏదైతే హిమాలయాస్ విస్తరించి ఉన్నాయో ఆ ఆర్డర్లోనే చెప్పుకోవడం జరిగింది. అంటే మనం ఈ ఆర్డర్లో వెళ్తున్నాం. అంటే వాటిని నార్త్ నుంచి సౌత్ అనడం కంటే కూడా వెస్ట్ టు ఈస్ట్ అనుకోండి. సో అది పిరి పంజాల్ ఎక్కడ ఉంది, జమ్మూ కాశ్మీర్, దౌలధర్ హిమాచల్ ప్రదేశ్, నాగటిబ్బా ఉత్తరాఖండ్. సో వీటిని మనం మ్యాప్లోకి పెట్టేసుకున్నాం. సో ఈ మ్యాప్ని ఒక్కసారి మనం రీఓపెన్ చేద్దాము. రీఓపెన్ చేసామంటే ఇది డోంట్ సేవ్. ఓకే, నెక్స్ట్ మనం ఎట్లా రీఓపెన్ చేయాలి దీన్ని. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఓపెన్. సో మనం మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేసాము. మనకి ఇక్కడికి వచ్చేసరికి అయితే పిరి పంజాల్కి సంబంధించినటువంటి శ్రేణి ఉంది, అది జమ్మూ కాశ్మీర్లో. అలాగే సో పిరి పంజాల్ జమ్మూ కాశ్మీర్లో, అలాగే దౌలధర్ శ్రేణి, దౌలధర్ ఇది పిరి పంజాల్, పి అని రాస్తున్నాను, ఇది దౌలధర్. అలాగే ముస్సోరి, నాగటిబ్బా MN, అలాగే మహాభారత్, అలాగే బ్లాక్ శ్రేణి. సో ఇవి హిమాచల్లో గల ఉన్నటువంటి శ్రేణులు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సో నెక్స్ట్ మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిరి పంజాల్లో ఉన్నటువంటి కనుమలు, ఆ కనుమలు ఏ వాటిని కలుపుతుంది. సో పిరి పంజాల్లో ఉన్నటువంటి కనుమల్లో మొదటిది పిరి పంజాల్ కనుమ కాగా, రెండోది బన్నీహాల్, మూడవది రోహతంగ్ కనుమ. అయితే బన్నీహాల్ కనుమని గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని అంటారు. సో అయితే గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలవడం ఒకటి. ఇక్కడ జవహర్ టన్నల్ అనేది, సో మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జవహర్.
సో ఇప్పుడు జవహర్ అడగకపోవచ్చు, బీజేపీ గవర్నమెంట్ కాబట్టి. జవహర్ టన్నల్, సో ఏదైనా ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జవహర్ టన్నల్ ఈ బన్నీహాల్ కనుమ గుండా మనకి నిర్మించడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ అలాగే ఈ రోహతంగ్ కనుమలో అటల్ టన్నల్ అనేది ఉంది. సో అలాగే హిమాచల్లోని వేసవి విడుదలు, ఇప్పుడే మనం చెప్పాము. ఇక్కడ ఈ కొండల్లో ఉన్నటువంటి వేసవి విడుదలు వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి వేసవి విడుదలకు వచ్చేసరికి గుల్మార్గ్, కీలాంగ్ మరియు ముర్రే. ఈ గుల్మార్గ్, కీలాంగ్ మరియు ముర్రే ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పిరిపంజాల్ శ్రేణి, అంటే హిమాచల్లో పిరిపంజాల్, మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, పిరిపంజాల్ శ్రేణిలో ఉన్నాయి. అలాగే సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ, ఈ పేర్లు వినగానే మీకు అందరికీ తెలుసు ఇది హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటివి. సో హిమాచల్ ప్రదేశ్లో మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పిరిపంజాల్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటివి ఏంటండి, ధౌలధర్, మరియు ఇది ధౌలధర్ శ్రేణిలో ఉంది. అలాగే నెక్స్ట్ ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్, చకట్రా, అల్మోరా మరియు డార్జిలింగ్, ఇవి వచ్చేసరికి ఇవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. సో ఉత్తరాఖండ్లో మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఉత్తరాఖండ్లో 2 పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో నాగటిబ్బా మరియు ముస్సోరీకి సంబంధించినవి. నాగటిబ్బా మరియు ముస్సోరీ. అలాగే డార్జిలింగ్ ఎక్కడ ఉందంటే ఇది అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము హిమాద్రి మరియు హిమాచల్ మధ్య కల నదీ లోయలు. సో హిమాద్రి మరియు హిమాచల్ మధ్యలో నదీ లోయలు వస్తాయి. అలాగే హిమాచల్ మరియు శివాలిక్ మధ్యలో డూన్స్ వస్తాయి. సో ఈ నదీ లోయల్లో ఒకటి కాశ్మీర్ లోయ. ఈ కాశ్మీర్ లోయ కుంకుమ పువ్వు సాగుకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అనగానే పిరిపంజాల్కి సంబంధించినటువంటి పిరిపంజాల్ మరియు హిమాద్రికి సంబంధించిన గ్యాప్లో ఏదైతే లోయ ఉందో. సో ఈ కుంకుమ పువ్వు ప్రత్యేకత అందరికీ తెలుసు, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. బయట ఒరిజినల్ కుంకుమ పువ్వు అని ఎక్కువ నకిలీదే అమ్ముతారు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో స్కిన్కి సంబంధించినటువంటి ఎటువంటి చాలా రెసిస్టెన్స్ పవర్ పెరగడము మరియు కొంచెం బాగా తెల్లగా, ఎర్రగా, బుర్రగా అట్లా ఇది అంటారు కదా, సినిమాల్లో కూడా చూస్తారు. సో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ లోయల గురించి మనం తెలుసుకుందాం. సో హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి చంబా, కులు, కాంగ్రా, స్పీటి. సో ఈ లోయలు దేనికి ఫేమస్ అంటే పండ్ల తోటలకి ఫేమస్. సో మీరు చూసినట్లయితే యాపిల్కి సంబంధించినటువంటి సాగు కానీ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇక్కడ జరుగుతుంది. సో అంటారు కదా సిమ్లా యాపిల్లా ఉన్నా అని. సో ఈ లోయల్లో ఎక్కువగా పండ్ల తోటలకి ప్రసిద్ధి అనమాట. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్కి వచ్చేసరికి భగీరథి నదీ లోయ మరియు మందాకిని నదీ లోయ. సో ఇవన్నీ చాలా సింపుల్ బిట్స్, డైరెక్ట్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేపాల్లో కాఠ్మండు, ఈ నేపాల్కి సంబంధించిన కాఠ్మండు అదే లోయలో ఉందన్నమాట. సో అలాగే కాఠ్మండు కూడా అక్కడే ఉంది. భూటాన్లో హిమాద్రి లోయ. సో ఇవన్నమాట హిమాచల్ గురించి. మనము ఈరోజు హిమాచల్ గురించి ఏమేమి చదువుకున్నాం, హిమాచల్లో ఉన్నటువంటి పిరిపంజల్, ముస్సోరీ, నాగటిబ్బా, ధౌలధర్, వీటికి సంబంధించి మనం పర్వత శ్రేణులు అంటే ఏ రాష్ట్రంలో ఏది ఉంది. పిరిపంజల్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, ధౌలధర్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, అలాగే నాగటిబ్బా, ముస్సోరీ ఉత్తరాఖండ్, మహాభారత్ నేపాల్ మరియు బ్లాక్ పర్వతాలు భూటాన్లో ఉన్నాయని చదువుకున్నాం. అలాగే హిమాద్రి మరియు హిమాచల్ మధ్య లోయలు, ఆ లోయలు దేనికి ప్రసిద్ధి, అలాగే కనుమల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో బన్నీహాల్ కనుమని గేట్వే ఆఫ్ శ్రీనగర్ అంటారని చెప్పి కూడా చదువుకోవడం జరిగింది. అలాగే శివాలిక్ కొండలు, ఈ శివాలిక్ కొండల గురించి ఇప్పుడే నేను చెప్పాను. హిమాచల్కి మరియు ఈ శివాలిక్ కొండలకి మధ్య ఉన్నటువంటి ఈ లోతైన ప్రదేశాలని డూన్స్ అని చెప్పడం జరిగింది. ఆ డూన్స్లో ముఖ్యంగా డెహ్రాడూన్, కోట్లీ డూన్, ఉధంపూర్,
హరిద్వార్ మరియు అలాగే ప్లాటీ డూన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఉంది. కోట్లీ డూన్ మరియు ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్లో. సో హరిద్వార్ ఇది ఉత్తరాఖండ్లో. సో ఐ థింక్ కోట్లీ డూన్ కూడా ఉత్తరాఖండే, ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్. సో ప్లాటీ డూన్, ఈ ప్లాటీ డూన్కి వచ్చేసరికి ఇది కూడా ఉత్తరాఖండ్. సో ఈ డూన్స్ అనేవి ఎక్కువగా ఉదంపూర్ కాకుండా మిగతావన్నీ ఎక్కువగా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. సో ఈ డూన్స్ గురించి మనం అడిగే డైరెక్ట్ క్వశ్చన్, ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అలాగే ఇవి ఏ హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఫామ్ అయినాయి, ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో శివాలిక్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతోటి పిలవడం జరుగుతుంది. సో ఈ శివాలిక్స్ అంటే చిన్న చిన్న కొండలని నేను చెప్పాను. యాక్చువల్గా హిమాద్రి వ్యవస్థలో హిమాద్రి వ్యవస్థ పెద్దగా ఉండడం, దానికంటే కొంచెం చిన్నగా హిమాచల్ వ్యవస్థ ఉండడం, ఈ శివాలిక్ కొండలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ శివాలిక్ కొండల్ని జమ్మూ కొండలు అని చెప్పి జమ్మూలో పిలవడం జరుగుతుంది. దుద్వా కొండలు అని చెప్పి ఉత్తరాఖండ్లో పిలవడం జరుగుతుంది. చూరియా కొండలు అని చెప్పి సిక్కిం లేదా నేపాల్లో పిలవడం జరుగుతుంది. సో డాప్లా, మిర్, ఎబోర్, మిస్మి అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో పిలవడం జరుగుతుంది. కచ్చార్ లేదా డ్వార్ఫ్ అని చెప్పి అస్సాంలో, మరియు డ్వార్ఫ్ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో పిలవడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు హిమాలయాల వ్యవస్థ గురించి అయితే, మనం ఇప్పుడు హిమాలయాల్ని ఉత్తరం నుండి దక్షిణంగా అనగా సో నార్త్ టు సౌత్ మనం విభజించి చదవడం జరిగింది. అయితే నార్త్ టు సౌత్లో మనం ముఖ్యంగా ఫస్ట్గా ఏదనుకున్నామంటే ట్రాన్స్ హిమాలయస్, ఆ తర్వాత హిమాద్రి, ఆ తర్వాత హిమాచల్, ఆ తర్వాత శివాలిక్ కొండల గురించి చదవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నార్త్ టు సౌత్లో మనం మొదటగా ట్రాన్స్ హిమాలయస్, నెక్స్ట్ హిమాద్రి, హిమాచల్, అలాగే శివాలిక్ కొండల గురించి చదవడం జరిగింది. అయితే మనం ఈ హిమాలయాలు ఎలా ఫార్మ్ అయ్యాయి, మన ద్వీపకల్ప భూభాగం ఎలా ఉత్తరానికి కదులుతూ వచ్చి ఈ హిమాలయాలు ఫామ్ అయినాయి అనే దాని గురించి కూడా చూసాము. అయితే మనం ఈ లెసన్లో ఆల్రెడీ మనం ట్రాన్స్ హిమాలయస్లో ఉన్నటువంటి పర్వత శిఖరాలు, కనుమలు, ఏదైనా ఇంపార్టెంట్ లోయలు ఉంటే వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే మన హిమాద్రిలో ఉన్నటువంటి కనుమలు, పర్వత శిఖరాలు, లోయలు, డూన్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సేమ్ హిమాచల్ గురించి కూడా అలాగనే పిరిపంజల్ శ్రేణి వాటి గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. శివాలిక్ గురించి కూడా. అయితే హిమాద్రి మరియు హిమాచల్ మధ్యలో ఏర్పడినటువంటి లోయలు, ఆ లోయలు దేనికి ప్రసిద్ధి, అవి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. హిమాచల్ మరియు శివాలిక్ మధ్య ఉన్నటువంటి సమతల భూభాగాన్ని మనం డూన్స్ అంటామని చెప్పి, వాటిల్లో ఉండే డూన్స్ ఏవేవి, అవి వాటిల్లో ముఖ్యమైనటువంటి వేసవి విడుదలు, అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ హిమాలయాస్ ఏవైతే ఫామ్ అయ్యాయో, ఇప్పుడు ఇది మన భారతదేశ భూభాగం అయినప్పుడు, సో ఈ ట్రాన్స్ హిమాలయస్ని మనం ఎలా చదువుకున్నామండి, కారకోరం, లదాఖ్ మరియు జస్కర్. అంటే ఈ ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెతిస్ లేదా టిబెట్ హిమాలయాస్ ఫామ్ అయినప్పుడు కారకోరం, లదాఖ్, జస్కర్, నేను చెప్పాను ఇక్కడ టిబెట్లో ఏదైతే ఉందో ఇక్కడ కైలాస్ కొండలు కూడా ఫామ్ అయ్యాయని. అలాగే ఇవి ఓన్లీ భారతదేశంలోనే ఫామ్ అయ్యాయా అంటే, ఇప్పుడు మన ద్వీపకల్ప భూభాగం ఏదైతే ఇలా ఉందో, ఇది వచ్చి మన అసలు భూభాగానికి ఏదైతే ఉందో ఈ ఢీకొనడం వల్ల, ఈ పలకలు కదిలి ఢీకొనడం వల్ల ఈ ముడత పర్వతాలు ఏవైతే ఏర్పడ్డాయో, ట్రాన్స్ హిమాలయస్ కావచ్చు, హిమాద్రి కావచ్చు, హిమాచల్ లేదా శివాలిక్, ఈ ఏర్పడినప్పుడు ఓన్లీ మన భారతదేశ భూభాగమే కాకుండా మన భారతదేశ భూభాగానికి దగ్గరలో ఉన్నటువంటి దేశాల్లో కూడా ఫామ్ అయ్యాయి. అంటే మన భారతదేశ భూభాగం ఏదైతే ఉందో 1947 నాటికి
భారతదేశ భూభాగంగా మనం కన్సిడర్ చేస్తున్నాం. అదే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించిన టైంలో అఖండ భూభాగంగా ఉన్నది. అఖండ భూభాగంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ మనలోనే భాగము, బంగ్లాదేశ్ మనలోనే భాగము, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కలిసే ఉండే, మయన్మార్. సో అలా ఏదైతే అఖండ భూభాగం ఉందో, మనం హిమాలయాస్ ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాల ముందు అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం. ట్రాన్స్ హిమాలయాస్ ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు ఫామ్ అయింది, తర్వాత హిమాలయాస్ ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు ఫామ్ అయింది అనేది ఈ లెసన్లో ఆల్రెడీ చూసాం మనము. సో ఆ ఫామ్ అయిన టైంలోనే ట్రాన్స్ హిమాలయాస్ ఒక భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫామ్ అయ్యాయి. సో మన క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఈ క్రింది వానిలో ట్రాన్స్ హిమాలయాస్ని పాకిస్తాన్లో ఏమని పిలుస్తారు, ట్రాన్స్ హిమాలయాస్ని చైనాలో ఏమని పిలుస్తారు, ట్రాన్స్ హిమాలయాస్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏమని పిలుస్తారు. వాళ్ళు ట్రాన్స్ హిమాలయాస్ అని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. హిమాలయ వ్యవస్థని అని కూడా డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఈ హిమాలయాల్ని డివైడ్ చేసుకున్నాం, అది ఫామ్ అయిన టైం బట్టి. ట్రాన్స్ హిమాలయసా, హిమాద్రిన, హిమాచల, శివాలిక. సో మన క్వశ్చన్లో కూడా హిమాలయాలని ఆఫ్ఘనిస్తాన్లో ఏమంటారు అని అట్లా డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ ట్రాన్స్ హిమాలయాస్ అని నేను ఇక్కడ రాశాను, లేదంటే మీరు డైరెక్ట్ హిమాలయ వ్యవస్థ అని కూడా అనుకోవచ్చు. సో హిమాలయ వ్యవస్థ కూడా అనుకోవచ్చు, హిమాలయ వ్యవస్థ. ఎందుకంటే మనం ఈ హిమాలయ వ్యవస్థని పాకిస్తాన్లో సులేమాన్ లేదా కీర్తాల్ పర్వతాలు అని అంటారు. సో మనకి ఎలా క్వశ్చన్ అడగవచ్చు అంటే, సులేమాన్ లేదా కీర్తాల్ పర్వతాలు వీటిలో భాగము హిమాలయాస్, వింధ్య, సాత్పురా, ఆరావళి. ఎందుకంటే రాజస్థాన్లో ఆరావళి దగ్గర ఉంది కాబట్టి కొంతమంది ఆరావళి అనే అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకున్నారంటే, మీరు చదివి గుర్తుపెట్టుకున్నా, లేదు అంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకునే మెథడ్లో కూడా మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాగే మన హిమాలయ, ట్రాన్స్ హిమాలయాస్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏమంటారు అంటే హిందూ కుష్, సఫేద్ కోహే పర్వతాలు అని అంటారు. సో హిందూ కుష్, సఫేద్ కోహే పర్వతాలు అని అంటారు. మరి ఇదే హిమాలయాల్ని మన చైనాలో ఏమంటారంటే కుండ్లున్లు లేదా టియాన్ షాన్ పర్వతాలు అని అంటారు. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం మ్యాప్లో. సో ఏవైతే మనకి ఇక్కడ కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాస్ కొండలు, అదేవిధంగా సులేమాన్, మరియు ఇక్కడ మీకు తెలుసు సాల్ట్ లేక్ ఫామ్ కావడము, సింధు నది వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుందని అందరికీ తెలుసు ఇక్కడ. సో అయితే మనం ఇది నది వ్యవస్థలో మనం దాని గురించి క్లియర్గా చదువుకుందాం. సో అలాగే సులేమాన్ మరియు కీర్తాల్ కొండలు నేను అప్రాక్సిమేట్గా మీకు గుర్తుండడానికి గీస్తున్నాను, మీరు ఎగ్జాక్ట్గా పోల్చుకోకండి. సులేమాన్ మరియు కీర్తాల్ పర్వతాలు అదైనప్పుడు ఈ సేమ్ ఇలాగనే ముడత పర్వతాలు మనకి ఇక్కడ ఏవైతే గ్రీన్గా కనిపిస్తున్నాయో వీటిని హిందూ కుష్, సఫేద్ పర్వతాలు అని మనకు ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్, సఫేద్ కోహే పర్వతాలు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో అనడం జరుగుతుంది. అలాగే చైనాలో కుండ్లున్లు చూసారంటే ఇక్కడ మీరు. సో చైనాలో వీటిని కుండ్లున్ మరియు టియాన్ షాన్ పర్వతాలు, కుండ్లున్ మరియు టియాన్ షాన్ పర్వతాలు. మీరు ఎప్పుడైనా ఇలా పాయింట్అవుట్, మీరు ఒక గూగుల్ మ్యాప్లో కానీ ఒక స్క్రీన్ షాట్ తీసి ఇలా రాసుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. సో మనకి ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ హిమాద్రి వ్యవస్థ గురించి మనం మొదలు పెట్టామంటే, ఇవి ట్రాన్స్ హిమాలయాస్ అయినప్పుడు ఇక్కడ నంగ ప్రభాత్ నుంచి నామ్చబర్వా వరకు ఇలా ఈ విధంగా సిక్కిం, భూటాన్, అస్సాం ఇలా దీన్ని మనం ఏమని అనుకున్నామంటే ఆర్థోక్లీనల్ షేప్ అని అనుకున్నాం. అయితే ఇవి ఇక్కడి వరకు ఇలా వెళ్ళి మన బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఇవి సింటాక్స్ బెండ్ అని అంటారు. సో దాన్ని మనము ఏమని పిలుస్తామంటే అంటే జడపిన్ను ఆకారంలో ఇలా బెండ్ అవ్వడము. సో దాన్నే మనము సింటాక్స్ బెండ్ అని పిలవడం జరుగుతుంది.
సింటాక్సియల్ బెండ్ నేను ఇక్కడ రాస్తాను. సింటాక్సియల్, సో ఇక్కడ రాస్తాను నేను సింటాక్సియల్ బెండ్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ హిమాద్రి వ్యవస్థ అంటే హిమాలయ వ్యవస్థ మనకు ఈ హిమాద్రి ముఖ్యంగా ఆర్థోక్లినల్ షేప్లో అంటే చాపం ఆధారంగా అర్ధచంద్రాకారం ఆధారంగా ఉండగా ఎక్కడికైతే మన ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చె బర్వా దగ్గరికి నేను వేరే కలర్ తీసుకుంటాను. సో నామ్చె బర్వా దగ్గరికి వచ్చిన తర్వాత అది జడపిన్ను ఆకారంలో ఇట్లా కింద సైడ్కి ఉండడం జరుగుతుంది. అయితే ఈ సింటాక్సియల్ బెండ్ అయినటువంటి హిమాలయ వ్యవస్థని మనము ఈశాన్య ప్రాంతాల్లో పూర్వాంచల్ హిమాలయాలు అనే పేరుతో పిలుస్తాము. అంటే పూర్వాంచల్ హిమాలయాలు అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ ట్రాన్స్ హిమాలయస్, లదాఖ్, కారకోరం, లదాఖ్, జస్కర్, వాటితో పాటుగా మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి సులేమాన్ మరియు హిందూకుష్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కుండ్లు, టియాన్ షాన్, ఇవి అలాగే వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఈ హిమాలయ వ్యవస్థనే నామ్చె బర్వా దగ్గర సింటాక్సియల్ బెండ్ కావడం వల్ల వీటిని మనము ఈశాన్య ప్రాంతాల్లో పూర్వాంచల్ హిమాలయాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఆ పూర్వాంచల్ హిమాలయాస్ అనే పేరుతో పిలవడంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లోను, నాగాల్యాండ్లోను, మిజోరాంలోను ఈ హిమాలయ కొండల్ని వేరే వేరే పేర్లతో పిలవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పేరు ఎలాగైతే మనకి హిమాచల్లో పిరిపంజల్, ధౌలధర్, ముస్సోరి, నాగటిబ్బా ఎలా ఉన్నాయో అలా ఈ హిమాలయ శ్రేణుల్ని ఆ పేర్లతో పిలవడం జరుగుతుంది. వాటిల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలు మరియు అవి వేటికి ప్రసిద్ధి చెందింది వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే కాన్సెప్ట్ పరంగా ఇప్పుడు మ్యాప్ వచ్చింది కాబట్టి ఈ హిమాలయాలు ఆర్థోక్లినల్ ఇంత డీప్గా అడగకపోవచ్చు, కానీ మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నంగా ప్రభాత్ నుంచి నామ్చె బర్వా దగ్గర ఈ జడపిన్ను ఆకారంలో సింటాక్సియల్ బెండ్ ఆకారంలో ఇలా వెళ్ళడం వల్ల అంటే ఈశాన్య ప్రాంతాల్లో వాటిని ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. ఎలాగైతే మన ప్రాంతాల్లో ఒక్కొక్క పదం కొన్ని వేరు పదాలు ఉంటాయి కదా, ఆ విధంగా వీటిని పూర్వాంచల్ హిమాలయాలు అని పిలవడం జరుగుతుంది. అయితే మనం ముఖ్యంగా ఈరోజు తెలుసుకున్న అంశాలు ఏంటి అంటే పాకిస్తాన్లో ఇదే హిమాలయాస్ని సులేమాన్ మరియు కిర్తాల్ పర్వతాలు అని పిలుస్తారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో హిందూకుష్, సఫేద్ కోహే పర్వతాలు అని పిలుస్తారు. అలాగే చైనాలో కుండ్లున్లు మరియు టియాన్ షాన్ పర్వతాలు అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా మనం బైఫర్కేట్ చేసామంటే ఏ విధంగా మనం డిస్కస్ చేసుకుంటామంటే ఈ హిమాలయాల్ని ఉత్తరం నుంచి దక్షిణం వరకు, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఉందో ఉత్తరం నుంచి దక్షిణం వరకు రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని మొదటగా ట్రాన్స్ హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయని డిస్కస్ చేసాము. తర్వాత హిమాద్రి గురించి డిస్కస్ చేసాము. తర్వాత హిమాచల్ హిమాలయాల గురించి డిస్కస్ చేసాము. తర్వాత శివాలిక్. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది వచ్చి తూర్పు నుంచి పడమట వరకు, అంటే తూర్పు నుంచి పడమర, పశ్చిమాన, లేదంటే మనం మ్యాప్ ప్రకారం చూసుకుంటే పడమర ఇటు సైడ్ వస్తుంది కాబట్టి సో పడమర నుంచి తూర్పు వరకు అని కూడా అనుకోండి. పడమర లేదా పశ్చిమం నుండి తూర్పుకి మనం డివైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఆ డివిజన్లో మనకు ముఖ్యంగా కొన్ని నదుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు అందరికీ తెలుసు, ఇక్కడి నుంచి మానస్ సరోవర్ దగ్గర నుంచి ఇది సరస్సు అనుకుంటే ఇక్కడ నుంచి సింధు నది ఇలా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందని తెలుసు. అలాగే సింధు నది ఉపనది అయినటువంటి సత్లజ్ నది ఇక్కడెక్కడికో వచ్చి మళ్ళీ పాకిస్తాన్లోనే సింధు నదితో కలుస్తుందని చెప్పి కూడా మనకు తెలుసు. అయితే సో ఇప్పుడు మ్యాప్ ప్రకారంగా సింధు నది ఇలా వచ్చినప్పుడు సత్లజ్ నది ఇక్కడి వరకు వస్తుంది. ఓకే, పంజాబ్ రావాలి కాబట్టి. సో అయితే ఇది లేదు. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇక్కడ నేను సింధు నదిని డ్రా చేస్తాను. సో సింధు, అలాగే ఇది సత్లజ్, అయితే సట్లజ్ నది. అలాగే
మనకిక్కడ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ కాళీ నది అని వస్తుంది. సో అది ఇంతవరకు ఇట్లా ప్రవహిస్తుందా లేదా అని తెలియదు. జస్ట్ మీకు బైఫర్కేషన్ కోసం ఇక్కడ కాళీ నది, ఇక్కడ బీహార్ దగ్గర తీస్తా, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఎంటర్ అయినటువంటి బ్రహ్మపుత్ర. సో ఇప్పుడు మనము ఎన్ని నదులని లొకేట్ చేసామండి? సింధు నది ఒకటి. సో ఇక్కడ మళ్ళీ నేను కలర్ వేరే తీసుకుంటాను. సింధు నది ఒకటి, సింధు నది ఉపనది అయినటువంటి సట్లెజ్ నది, అలాగే కాళీ నది, అలాగే బీహార్ దగ్గర ఉన్నటువంటి తీస్తా, అలాగే బ్రహ్మపుత్ర. ఈ 5 నదులని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈ పశ్చిమం నుంచి, అంటే ఇక్కడ పశ్చిమం తూర్పుకి హిమాలయాల్ని ఎలా డివైడ్ చేసామంటే, ఏదైతే సింధు మరియు సట్లెజ్ నది మధ్యలో ఉన్నటువంటి హిమాలయాల్ని మనము ఈ పార్ట్ని ఏదైతే ఉందో వాటిని పంజాబ్ హిమాలయాలు అని, ఇది మీకు అందరికీ ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే సింధు సట్లెజ్ నది అవి మొత్తం పంజాబ్లోనే ప్రవహిస్తాయి కాబట్టి పంజాబ్ హిమాలయాలు అని. అలాగే ఈ సట్లెజ్ నదికి మరియు ఈ కాళీ నదికి ఉన్నటువంటి గ్యాప్లో ఉన్నటువంటి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుమయూన్ హిమాలయాలు అని, కుమయూన్ హిమాలయాలు అని. అలాగే కాళీ మరియు తీస్తా నది మధ్యలో ఉన్న భాగాన్ని, అంటే మీకు ఆల్రెడీ తెలుసు నేపాల్ కింద యూపీ మరియు బీహార్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న ఈ ఏదైతే కాళీ మరియు తీస్తా నది మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దీన్ని నేపాల్ హిమాలయాలని. అంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకునేది ఈజీగా నేపాల్ హిమాలయాలు అంటే ఇక్కడ నేపాల్ ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి మ్యాప్, ఇది నేపాల్ హిమాలయాలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, పంజాబ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పేరు కుమయూన్ హిమాలయాలు. అలాగే తీస్తా నది మరియు బ్రహ్మపుత్ర మధ్య, అంటే మీకు మ్యాప్ ఐడియా ఉంటే ఇక్కడ ఎక్కువ అస్సాం పార్ట్ ఉంది కాబట్టి వీటిని అస్సాం హిమాలయాలు అని. అంటే మనకు ఆ మ్యాప్ అనేది మీకు ఐడియా ఉంటే పశ్చిమం నుంచి తూర్పుకి ఈజీగా మీరు ఈ హిమాలయాల బైఫర్కేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది అస్సాం హిమాలయాలని. సో అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, మౌంట్ ఎవరెస్ట్ లేదా కాంచన్జంగా ఏ హిమాలయాల్లో భాగము అని అడిగినప్పుడు మీరందరూ ఈ వీడియో స్టార్టింగ్ 10 నిమిషాలు 15 నిమిషాలు చూసిన వారైతే టక్కునని హిమాద్రి వ్యవస్థ అని పెట్టేస్తారు. సో దట్ ఈస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఇఫ్ దే విల్ ఆస్క్ ఆప్షన్స్ ఇన్ అనదర్ వే, like they will give Punjab Himalayas, Assam Himalayas, Kumaun Himalayas and Nepal Himalayas. Then what is the answer? Nepal Himalayas. That is the, see, Mount Everest is in Nepal. That is the simple way to keep as a Nepal Himalayas. But Kanchenjunga is in Sikkim. You have to know exactly Kanchenjunga will comes under either Assam Himalayas or Teesta. సో కాబట్టి మనకు ఆ నది ఎక్కడి నుంచి పారుతుంది, మీరు ఒకసారి ఈ బైఫర్కేషన్ కూడా తెలుసుకున్నారంటే ఏదైతే బిట్టు మనకు కష్టంగా వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినా కూడా మనం ఈజీగా దాన్ని మేనేజ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో అది, సో మీకు ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి మనం నోట్స్లో కూడా చూద్దాం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ సింధు నది మరియు సట్లెజ్ మధ్యలో పంజాబ్ హిమాలయాస్, సట్లెజ్ మరియు కాళీ మధ్యలో కుమయూన్ హిమాలయాస్, అలాగే కాళీ మరియు తీస్తా మధ్యలో ఉండే నేపాల్ హిమాలయాస్, తీస్తా మరియు బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఉండే అస్సాం హిమాలయాస్. దాని గురించి మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడికైనా చూసినట్లయితే ఈ పార్ట్ పంజాబ్ హిమాలయాస్. సో అంటే ఇక్కడ ఉండే ఏ మౌంటైన్స్ అయినా కూడా పంజాబ్ హిమాలయాస్ కింద వస్తాయి. ఎందుకంటే పశ్చిమం నుంచి తూర్పుకి మనం కింద బైఫర్కేట్ చేస్తే, అంటే మన జాగ్రఫికల్ సైంటిస్టులు బైఫర్కేట్ చేసిన ప్రకారం ఇక్కడ సట్లెజ్ నుంచి ఈ కాళీ నది మధ్యలో ఉన్నటువంటిది కుమయూన్ హిమాలయాస్ అని చెప్పి, అలాగే కాళీ నది మధ్య నుంచి తీస్తా వరకు ఉన్నటువంటిది నేపాల్ హిమాలయాస్ అని చెప్పి, ఇక్కడి నుంచి ఉన్నది అస్సాం హిమాలయాస్ అని చెప్పి,
ది పంజాబ్. సో అయితే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి పర్వత శిఖరాలు, కనుమలు, వ్యాలీస్ అవి కూడా మనం ఒకసారి ఏ జోన్ కిందికి వస్తుంది, ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పుకి మనం బైఫర్కేట్ చేసిన ప్రకారం అవి ఏ జోన్ కిందికి వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. సో అయితే పంజాబ్ హిమాలయాస్, ఇప్పుడు పంజాబ్ హిమాలయాస్లో మనం ఏవైతే హిమాద్రి వ్యవస్థకి హిమాచల్కి మధ్యలో, హిమాద్రి వ్యవస్థకి అలాగే హిమాచల్ మధ్యలో లోయలు ఉన్నాయి. ఆ లోయల్లో చాలా పండ్ల తోటలు, కుంకుమ పువ్వుకి ఫేమస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే మనం అందమైనటువంటి కాశ్మీర్ లోయ కావచ్చు, స్పీటీ లోయ కావచ్చు, కూలు, కాంగ్రా లోయలు, అంటే ఈ పండ్ల తోటకు ప్రసిద్ధి చెందినటువంటి లోయలు, ఇవన్నీ కూడా పంజాబ్ హిమాలయాస్ కిందికే వస్తాయి. అంటే సార్ ఈ పంజాబ్లో లేవంటే పంజాబ్లో కాదు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద లదాఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే మనం నదుల రెఫరెన్స్గా తీసుకొని పశ్చిమం నుంచి తూర్పుకి డివైడ్ చేస్తున్నాం. కానీ హిమాలయాస్ ఉండేది ఎక్కడ? ఈ పంజాబ్ హిమాలయాస్ అని ఏవైతే బైఫర్కేట్ చేస్తున్నామో అవేం పంజాబ్లో ఉండవు. మోస్ట్ ఆఫ్ ద హిమాలయాస్ ఆర్ లైడ్ ఇన్ ద లదాఖ్ యూనియన్ టెరిటరీ అండ్ హిమాచల్ ప్రదేశ్. లదాఖ్ యూనియన్ టెరిటరీ అండ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్. ఓకే, సో మీకు ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు, పండ్ల తోటలు లేదంటే లోయలు ఏర్పడినాయి కదా, ఏ హిమాలయాలకు సంబంధించినవి, అవి ఎక్కడున్నాయి, ఏ స్టేట్, ఇలా. అలాగే కుమయూన్ హిమాలయాలకు వచ్చేసరికి ఇవి ఎక్కువగా ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది. మనం ఇక్కడికి మ్యాప్లో చూసినట్లయితే, సో మనం ఈ మ్యాప్లో ట్రై చేద్దాం చూసి. సో ఈ మ్యాప్లో ఏదైతే మనకు సట్లెజ్ మరియు ఈ వీటిలో లేదు, నేను యాక్చువల్ ఊరికి ఎట్లా ఈ ప్లాటింగ్ అనేది ఇట్లా ఉంటుంది హిమాలయాస్ అయితే. సో ఇవి మొత్తం ఎక్కువ ఉత్తరాఖండ్లో ఉంది, ఇక్కడ కరెక్ట్గా ఉంది ప్లాటింగ్. సో ఈ సట్లెజ్ నది మధ్యలోను మరియు కాళీ నది మధ్యలో ఏదైతే ఉందో ఈ ప్లాటింగ్, ఈ హిమాలయాస్ ఎక్కువగా ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పదం ఏంటంటే థాల్ అనే పదము అనగా మీనింగ్ ఏంటంటే జాగ్రఫీ పరంగా థాల్ అనగా సరస్సు. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సరస్సులు ఆ సముదాయం ఉండడము, ప్లస్ ఈ బైఫర్కేషన్ ద్వారా ఈ థాల్ అనే పదాన్ని జాగ్రఫీ పరంగా సరస్సులు అని అంటారు. అలాగే నెక్స్ట్ నేపాల్ లేదా సెంట్రల్ హిమాలయాస్. ఈ నేపాల్ మరియు సెంట్రల్ హిమాలయాస్ కాళీ నది నుంచి తీస్తా నది మధ్యలో ఉన్నాయి. అయితే మౌంట్ ఎవరెస్ట్ కానీ కాంచన్జంగా కానీ ఇవన్నీ నేపాల్ హిమాలయాస్ కిందికి వస్తాయి. సో అలాగే అస్సాం హిమాలయాస్. సో ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ అస్సాం హిమాలయాస్ వచ్చి తీస్తా మరియు బ్రహ్మపుత్ర. సో ఈ పదాలు మీకు పలికేటప్పుడు కొంచెం వెరైటీగా ఉన్న 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. తీస్తా, కాళీ, సట్లెజ్ అట్లా పలుకుతూ ఉంటే మీకు ఈజీగా మనకు వంట పడుతుంది సబ్జెక్ట్. సో నెక్స్ట్ నామ్చే పర్వ, ఏదైతే మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి నామ్చే పర్వ అయితే ఏదైతే ఉందో అది అస్సాం హిమాలయాల కిందికి వస్తుంది. అలాగే మనం ఇప్పుడే డిస్కస్ చేసాము, సింటాక్సియల్ బెండ్ తీసుకొని ఈ హిమాలయాస్ని ఇక్కడ పూర్వాంచల్ హిమాలయాస్ అంటారని చెప్పి. సో ఇప్పుడు మనం పూర్వాంచల్ హిమాలయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ పూర్వాంచల్ హిమాలయాలని అరుణాచల్ ప్రదేశ్లో ఇది మనం డిస్కస్ చేసాము, సింటాక్సియల్ బెండ్ రూపంలో ఉంటాయి. సో హిమాలయ వ్యవస్థని మన యొక్క ఏదైతే ఉందో ఏమంటారు, మన ఈశాన్య ప్రాంతంలో పూర్వాంచల్ హిమాలయాలని పిలుస్తారు. సో అట్లా మనం ఈశాన్య ప్రాంతాల మ్యాప్ ఇక్కడ గీసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, ఇక్కడ త్రిపుర ఉంటుంది, మన అస్సాం ఇటు వస్తుంది, ఇక్కడ మేఘాలయ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు సో మనం మ్యాప్లో కూడా చూద్దాము, ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, త్రిపుర, ఇక్కడ మేఘాలయ. ఓకే, మిజోరాం, ఇక్కడ త్రిపుర. ఇలా ఉన్నప్పుడు సో మనం గీసుకున్న మ్యాప్, మీరు కూడా మ్యాప్ గీసేది అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, మనది డ్రాయింగ్ క్లాస్ కాదు, మనకు గుర్తుపెట్టుకోవడానికి. నాగాల్యాండ్ బస్సులు తక్కువ రిజిస్ట్రేషన్ అయితే అని చెప్పి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తారు కదా, ఎక్కువ బస్సులు నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటాయి. మిజోరాం, ఇది త్రిపుర, మేఘాలయ. ఓకే, అయితే అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ కొండల్ని పాట్ కాయ్ బాయ్ కొండలు అని పిలుస్తారు. అలాగే ఇప్పుడు మనకు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గురించి అయిపోయింది. అలాగే నాగాల్యాండ్లో
సో ఇది ఈజీ. నాగాల్యాండ్లో నాగా కొండలు అని పిలుస్తారు. సో నాగాల్యాండ్ క్యాపిటల్ ఏంటంటే కోహిమా కదా. అయితే ఆ నాగాల్యాండ్లో సౌత్ సైడ్ అంటే దక్షిణం వైపు ఉండే కొండల్ని కోహిమా కొండలు అని కూడా పిలుస్తారు. అంటే సింపుల్. ఈ కోహిమా కొండలు ఎక్కడంటే నాగాల్యాండ్ క్యాపిటల్ అదే కాబట్టి మీరు పెట్టేస్తారు. నాగాల్యాండ్లో హిమాలయాలను ఏమంటారు అంటే నాగా కొండలు. సో ఇది అక్కడి వరకు ఈజీనే. అయితే ఈ పూర్వాంచల్ హిమాలయాల్లో నాగాల్యాండ్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటిదంటే జప్ ఓ అంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా కాకుండా జప్ ఓ అనేది ఎత్తైన శిఖరం నాగాల్యాండ్లో ఉండగా అది దేనికి సంబంధించింది? అక్కడ మీకు క్వశ్చన్ ఇలా అడగవచ్చు. పూర్వాంచల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, లేదంటే మనకి ఇట్లా హిమాద్రి వ్యవస్థ ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ జప్పు అనేది ఎత్తైన శిఖరము. ఇది నాగాల్యాండ్లో నాగా కొండలు లేదా కోహిమా కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం అనమాట జప్పు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మణిపూర్. సో ఈ నాగాల్యాండ్ కింద మణిపూర్ వస్తే తర్వాత మిజోరం, త్రిపుర, మిజోరం. ఓకే. మణిపూర్. అయితే మణిపూర్లో మణిపూర్ కొండలు అని పిలుస్తారు. మణిపూర్ కొండలు అని పిలవగా ఇక్కడ జూకు లోయ అని ఒకటి ఉంది. దీన్నే పుష్పాల లోయ అని కూడా అంటారు. అయితే ఈ జూకు లోయలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటిదంటే తేనీపు లేదా మౌంట్ అంటే మౌంటైన్ శిఖరము, మౌంట్ ఐషో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్లో మౌంట్ ఐషో లేదా తేనీపు అనేది ఎత్తైన శిఖరం కాగా ఇక్కడ ఈ జూకు లోయ లేదా పుష్పాల లోయలో మనకు ముఖ్యంగా ఫేమస్ దేనికంటే షిరుయి కలువలు. అంటే ఇది ఒక జాతి పుష్పం అనమాట. షిరుయి కలువలు అంటే మనకు కొంచెం ఇండి పడగాలన్నప్పుడు షిరుయి కలువలు ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించిన లేకుంటే ఎక్కడ ఇది ప్రపంచంలో ఓన్లీ ఈ షిరుయి కలువలు అనే పుష్పము ఓన్లీ మణిపూర్లోనే ఈ జూకు లోయ దగ్గర దీని వికసిస్తుందన్నమాట. సో ఎలాగైతే మీరు ఐ సినిమా ఐడియా ఉంటుంది. ఐ సినిమాలో చైనాలో ఒక ప్లేస్లో ఎక్కడో ఒక సీజన్లో ఆ పూలు వస్తాయని చెప్పి ఒక పాట గురించి అక్కడికి వెళ్ళి పాట షూట్ చేసుకొని రావడం జరిగింది. అలా కొన్ని వైవిధ్యంకు సంబంధించి బిట్ అడగాలి అనుకున్నప్పుడు ఈ షిరుయి కలువలు, ఈ మౌంట్ ఐషో అనేది ఎత్తైన శిఖరము. ఈ మణిపూర్లో పూర్వాంచల్ హిమాలయాల్ని మణిపూర్ కొండలు అని అంటారు. అలాగే పుష్పాలకు ప్రసిద్ధిగాంచిన లోయ జూకు కాగా అది ఎక్కడ ఉంది? ఇలా క్వశ్చన్ అడుగుతారు. అది మణిపూర్లో ఉంది. లేకుంటే జూకు లోయ దీనికి ప్రసిద్ధి. ఎందుకంటే మనం ఆల్రెడీ హిమాద్రి వ్యవస్థ ఈ లోయల్లో శ్రీనగర్ లోయ పండ్ల తోటకు ప్రసిద్ధి చెందినటువంటి లోయల గురించి చదువుకున్నాం కాబట్టి అందరూ పండ్ల తోటలకు అటు వెళ్తారు. కానీ ఈ పుష్పాలకు సంబంధించి ప్రసిద్ధిగాంచిన లోయ ఎక్కడ ఉంది అంటే జూకు లోయ. అలాగే ఈ హిమాలయాల పర్వతాల్లో మణిపూర్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే మౌంట్ ఐషో లేదా తేనీపు. అలాగే కలువలు ఇది ఎక్కడ మన ఈశాన్య ప్రాంతంలో ఎక్కడ పండుతుంది లేకుంటే ఎక్కడ ప్రసిద్ధి అంటే మణిపూర్. ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది టఫెస్ట్గా అడిగినప్పుడు, ఎందుకంటే మనం ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు కొంచెం క్లియర్గా చదివితే రేపు టఫెస్ట్గా కూడా బిట్ ఇచ్చినా కూడా మనం ఈజీగా అంటే మనం చదువుకునే ఏరియాలో నుంచి బిట్టు పక్కకు పోకుండా పెట్టినామంటే వీఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే దేర్ ఈజ్ నో బౌండరీ ఫర్ జనరల్ నాలెడ్జ్. పేరే ఉంది జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, జనరల్ జాగ్రఫీ, పాలిటీ. అక్కడెక్కడ మీకు దెర్ ఈజ్ నో బౌండరీస్. కాబట్టి హిస్టరీ అంటే దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. ఎలాగైతే జనరల్ స్టడీస్ దెర్ ఈజ్ నో బౌండరీస్. అదే మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటారా 99% క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ టైం కన్జ్యూమింగ్ కదా. ఆ టైం కన్జ్యూమింగ్ నుంచి తగ్గించుకుంటూ రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. టకాటక్ ఆవరేజ్ కట్టడము, టకాటక్ ఒక మనిషి 10 రోజుల్లో పని చేస్తాడు, ఒక మనిషి 20 రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిసి 2 రోజుల్లో చేస్తాడు. అలాగే ఒక రౌండ్ టేబుల్లో వీడు ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, వీని పక్కన ఎవరు ఉండారు, ఎదురుంగా ఎవరు ఉండారు, ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు, కొన్ని పజిల్స్ కావచ్చు. వాటిని ప్రాక్టీస్ చేసే కొద్దీ తక్కువ టైంలో మనం పెట్టవచ్చు. కానీ దెర్ ఈజ్ నో బౌండరీ ఫర్ ద జనరల్ నాలెడ్జ్. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. మనం చదువుకున్న కాడికి ఒక కాన్సెప్చువల్గా మనం నేర్చుకున్నామంటే ఈజీ. మనం వంట పట్టించుకున్నామంటే ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా పూజల్లో బ్రాహ్మిన్స్ అంత పలకరాని పదాలు పలికి దేవునికి పూజ మంత్రాలు ఇన్ని చదువుతున్నారంటే
వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసి ఎంతో ఇది చేస్తే, సాధన చేస్తే అసాధ్యం ఏది కాదు. ఆ సాధన చేసేటప్పుడు మనం కరెక్ట్ పాత్లో చేయాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నాకు కూడా యాక్చువల్గా ఎందుకంటే నేను 7th స్టాండర్డ్ వరకు తెలుగు మీడియం చదవడము, తర్వాత 7th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడము, అలా ఉండడం వల్ల నాకు రెండు తెలుగు అర్థం చేసుకోవచ్చు. నాకు ఇంగ్లీష్లో మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే నాకు తెలుగు కూడా ఈజీగా అర్థమవుతుంది. నేను చిన్నప్పటి నుంచి చదివినా కాబట్టి. సో నేను వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ఫైండింగ్ మెటీరియల్స్ ఇన్ తెలుగు. బట్ ఇంగ్లీష్లో అయితే నేషనల్ వైడ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియల్స్, బిగ్ బ్యాంక్స్. సో ఏంటంటే నాకు ఇంత అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని నేను తెలుగులో రిప్రజెంట్ చేద్దాము, సో అది హెల్ప్ అవుతుంది ఎవరికైనా అనే ఉద్దేశంతో నేను అగైన్ అంటే నాకు ఒక ఫ్యాషన్ టీచింగ్ అనేది. నాకు యాక్చువల్గా ఐఎమ్ ఏ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో ఆ ఫ్యాషన్ తోటి నేను ఇట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి జాగ్రఫీ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వేలో ప్రజెంట్ చేయడము, వీటిని ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడం, ఇలా ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. సో అభ్యర్థులకి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలా, సపోర్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం మణిపూర్ వరకు చదువుకున్నాం. మిజోరాంలో ఈ పూర్వాంచల్ కొండల్ని ఈ పూర్వాంచల్ కొండల్ని లుషాయి కొండలు అని అంటారు. అయితే బ్లూ మౌంటైన్ అనేది ఈ లుషాయి కొండల్లో ఎత్తైన శిఖరం. అయితే బ్లూ మౌంటైన్ అనగానే అందరూ నీలగిరీస్ అనుకుంటారు. నీలం అంటే బ్లూ మౌంటైన్. సో మనం ఆ క్వశ్చన్ ఆన్సరు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎత్తైన శిఖరం ఏంటిది ఈ పూర్వాంచల్లో మిజోరాంలో ఉన్నటువంటి లుషాయి కొండల్లో అంటే బ్లూ మౌంటైన్. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటన్నిటికీ సంబంధించినటువంటి బిట్స్, కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ కూడా నేను కంపల్సరీ ఈ యూనిట్లకు నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి యూనిట్ 1 అని చెప్పి, తర్వాత యూనిట్ 1A అని చెప్పి ఇలా నేమ్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి కూడా 2A ఏదైతే ఇచ్చారో నాకు గుర్తులేదు నేమింగ్. సో దాని ప్రకారం నేను నేమ్ ఇస్తాను. సో కాబట్టి మీకు ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్లో చదివిన తర్వాత లాస్ట్లో నేను మిస్లేనియస్ బిట్స్ అని చెప్పి కంప్లీట్గా ఒక 1 hour క్లాస్ చేస్తాను బిట్స్ మీద, ఏవైతే కన్ఫ్యూజ్ అవుతారో. సో మీరు ఒక 2 to 3 times ఈ వీడియో చూసి ఆ బిట్స్ చేసినారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయినా కూడా నేను ఏదైనా మిస్ అయిన అంశాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ నాకు అనిపించినా కూడా నా స్టడీస్లో ఏదైనా మిస్ అయిన అంశం ఉంటే నేను ఫర్దర్గా యాడ్ చేయడము, ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే ఈ బ్లూ మౌంటైన్కి ఇంకొక పేరు పవాంగ్ పుయ్. సో ఈ మిజోరాంలో ఉన్నటువంటి లుషాయి కొండల్లో ఎత్తైన శిఖరము అంటే బ్లూ మౌంటైన్ లేదా పవాంగ్ పుయ్. సో పవాంగ్ పుయ్ ఇది అన్నమాట. నెక్స్ట్ అలాగే మనకు అస్సాంలో ఉన్నటువంటి పూర్వాంచల్ హిమాలయాల్ని మికిరి కొండలు అని అంటారు. సో మికిరి కొండలు ఎక్కడున్నాయి, ఇది దేనిలో భాగం అంటే పూర్వాంచల్ హిమాలయాల్లో భాగం. సో ఈ సుర్మాలోయ గురించి, ఈ సుర్మాలోయ మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ దాంట్లో పండించే ఏదైతే సాగు ఉందో అది తెలియని వాళ్ళు అంటూ ఉండరు. సో తేయాకు, సో పొద్దున్నే అందరూ లేస్తాను టీ తాగుతారు కదా, తేయాకు ప్రసిద్ధి. అంటే తేయాకు సంబంధించిన సాగు ఈ సుర్మాలోయలో జరుగుతుంది. కాబట్టి మీరు ఈ లోయను గుర్తుపెట్టుకోండి. సుర్మాలోయ దేనికి ప్రసిద్ధి, ఇలా క్వశ్చన్ అడగవచ్చు. లేదంటే మికిరి కొండలు దీనిలో భాగము, లేదంటే మికిరి కొండలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని అడిగే అవకాశం కూడా ఉంది. అలాగే మేఘాలయాల్లో ఈ పూర్వాంచల్ హిమాలయాల్ని కాశీ, గారో, జయంతియా అని కూడా అంటారు. సో కాశీ, గారో, జయంతియా దీనిలో భాగం పూర్వాంచల్ హిమాలయాలు. డైరెక్ట్ క్వశ్చన్ అంటే మీకు ఇక్కడ పేర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోగలిగినారంటే మీరు బిట్ అనేది ఈజీగా పెట్టగలుగుతారు. కాశీ, గారో, జయంతియా. అలాగే త్రిపురలో ఈ పూర్వాంచల్ హిమాలయాల్ని త్రిపుర కొండలు అని అంటారు. సో ఈ త్రిపుర కొండలులో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటిదంటే మీకు అందరికీ తెలుసు ఐపీఎల్ ఏంటి సార్ అంటారా? సో బెట్టింగ్. ఈ శిఖరం పేరు బెట్టింగ్. అంటే ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి ఇక. సో త్రిపుర కొండల్లో ఎత్తైన శిఖరము అంటే మౌంటైన్ పీక్ ఏంది అంటే బెట్టింగ్ శిఖరము. అలాగే ఈ మయన్మార్ దక్షిణ సరిహద్దు. సో నేను అదే మ్యాప్లో చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మయన్మార్ ఉందో
ఈ మయన్మార్కి దక్షిణ సరిహద్దు అంటే ఇక్కడ వీటినే అరకాన్ యోమా అంటారు. అరకాన్ యోమా. సో ఈ మనం అండమాన్ నికోబార్ చదువుకునేప్పుడు ఈ అండమాన్ నికోబార్ని అరకాన్ యోమా పర్వతాల అవశిష్టాలుగా మనం పేర్కొంటాం. అంటే ఈ అరకాన్ యోమా పర్వతాలు ఏర్పడేటప్పుడు అవి అంతే హైట్కి లేవడం కానీ, లేదు అంటే అగ్నిపర్వతాల నుంచి ఆ లావా విడుదల చెంది ఓన్లీ గ్రౌండ్ మన సముద్ర మట్టం నుంచి కొంచెం హైట్కి రాగా అవి ద్వీపాలుగా ఏర్పడడం జరిగింది అండమాన్ నికోబార్. అంటే మీకు అరకాన్ యోమా పర్వత అవశిష్టాలుగా అండమాన్ నికోబార్ గుర్తున్నప్పుడు ఈ మయన్మార్కి దక్షిణంగా ఉండే పర్వతాలని అరకాన్ యోమా పర్వతాలు అంటారు. అవి కూడా పూర్వాంచల్లో భాగమైన గుర్తుపెట్టుకోండి. సో అక్కడికి ఇది. ఆ తర్వాత మయన్మార్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నాగాల్యాండ్ మరియు మణిపూర్. ఈ నాగాల్యాండ్కి మణిపూర్కి బార్డర్గా ఉండే కొండల్ని బైరేల్ శ్రేణులు అని పిలుస్తారు. అయితే బైరేల్ శ్రేణులు ఈ రెండు రాష్ట్రాల మధ్య బార్డర్గా ఉన్నవి. అంటే ఇప్పుడు మనం ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అయినప్పుడు ఇక్కడ బైరేల్ శ్రేణులు నాగాల్యాండ్కు మరియు మణిపూర్కి మధ్యలో ఒక సరిహద్దుగా ఉండడం జరుగుతుంది. సో ఇదండి మనం ఇప్పుడు ఈ లెసన్లో మనం మొత్తంగా హిమాలయాల్ని ఉత్తరం నుంచి దక్షిణం వరకు బైఫర్కేషన్ చూసాము. అలాగే పశ్చిమం నుంచి తూర్పుకి బైఫర్కేషన్ చూసాము. అలాగే పూర్వాంచల్ హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, సింటాక్సియల్ బెండ్ గురించి కూడా చూసాము. అలాగే ఈ హిమాలయ వ్యవస్థ ఎలా ఏర్పడింది, పాంజియా పాంజల్సా గురించి కూడా తెలుసుకున్నాము. సో అక్కడికి కంప్లీట్గా మన హిమాలయాల గురించి కవర్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ లెసన్లో నెక్స్ట్ లెసన్ ఏం చదువుకోబోతున్నామంటే, మనం ఎలాగైతే మనకుండే భూభాగాన్ని పర్వతాలు, కొండలు, పీఠభూములు, తీర మైదానాలు ఇలా డివైడ్ చేసాము. దాంట్లో మనం పర్వతాలు అనే టాపిక్ని కంప్లీట్ చేసాము. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి వచ్చినప్పుడు కనుమల గురించి చదివి ఈ కొండల గురించి అయిపోతుంది. అలాగే డక్కన్ పీఠభూమి, మేవార్, మాల్వా పీఠభూమి గురించి చదివినప్పుడు ఇది అయిపోతుంది. అలాగే మన తీరభూమి ఏదైతే ఉందో, సో ఇక్కడ కతియావార్, కొంకన్, కెనరా, మల్బార్, కోరమండల్, సర్కార్, ఉత్కల్, వంగ ఈ తీర మైదానాలు, ఈ తీర మైదానాల్లో ఉండే సరస్సుల గురించి చదువుకున్నామంటే తీర మైదానాలు అయిపోతాయి. సో మన జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ మొత్తం ఈ యూనిట్లోనే కవర్ చేద్దాం. ఇప్పటికైతే మనం పర్వతాలను కంప్లీట్ చేసాం. నెక్స్ట్ యూనిట్స్ నేను తీర మైదానాల గురించి చెప్తాను. ఎందుకంటే ఒకేసారి సబ్జెక్ట్ మొత్తం గుర్తుపెట్టుకునేవి చదివితే కష్టం. సో తీర మైదానాలు చాలా సింపుల్గా ఉంటుంది, పర్వతాలు కొంచెం హెవీ ఉంటుంది. ఆ తర్వాత ఈ కొండలు, పీఠభూములు మంచిగా మనం మ్యాప్లో ప్లాట్ చేసుకుంటూ చదువుదాం. అంటే మనం ప్లాటింగ్ చేస్తూ చదివితే మీకు మైండ్లో పిక్చర్ గుర్తుంటుంది. అలాగే మనం గ్రూప్ 2 లెవెల్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ఏదైతే అవసరమో అవన్నీ మనం ఆ బిట్స్ కూడా ఒక నోట్స్ రూపంలో ఇక్కడ రాసి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారంటే ఈ నోట్స్ ఏదైతే ఉందో నేను ఇక్కడ రాసిన నోట్స్ ఆ పీడిఎఫ్ కూడా అక్కడ పెడతాను. సో మీరు అది టెలిగ్రామ్ ఫాలో కండి, టెలిగ్రామ్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మీరు ఇలా చేసినప్పుడు వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వ్యూవర్స్ ఎక్కువ మంది వచ్చేసరికి మనకు మోటివేషన్ బాగా ఉంటుంది, ఇంకా చెప్పాలని. ఎందుకంటే ఒక టీచర్కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, మనం చెప్పే లెసన్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది, వింటున్నారంటే అది ఎన్నో మిలియన్ కోట్లతో సమానం. అంటే ఒక వృత్తి, అంటే ఏదన్నా ఒక వృత్తిలో మనం చేసే పనితోటి కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే బిజినెస్ మ్యాన్కి ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుందో, సేమ్ ద వే మన టీచింగ్లో కూడా దీంట్లో కూడా మన వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకా మంచిగా ఇవ్వాలి అవుట్కమ్ అనేది ఉంటుంది. కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి. సబ్స్క్రైబ్ అంటే మన వీడియోస్ రెగ్యులర్ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
లేదు సార్ చాలా ఛానల్ ఉండే సబ్స్క్రైబ్ అంటే మీరు ఓకే, మీరు మళ్ళీ గూగుల్ సెర్చ్లో కొన్నప్పుడు మన వీడియో వచ్చినా చూడొచ్చు. లేదు అంటే మీరు లైక్ చేసినారంటే కూడా, సో ఈ వీడియోని మీరు లైక్ చేసినట్టే నెక్స్ట్ మన వీడియో వచ్చినప్పుడు మీకు కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం కానీ, అలాగే వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఇంకా టీచింగ్ స్టైల్ ఏదైనా మార్పులు కావాలన్నా మీరు కామెంట్ చేయడం కానీ, సో ఇలా చేసినప్పుడు నాకు మీ రెస్పాన్స్ అర్థం అవ్వడం జరుగుతుంది. సో నేను ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కలుద్దాం.